దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ మధ్యకాలంలో కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. అదేంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను, కానీ నాకు ఏది జరగలేదు. నేను నమ్ముకోవడం వల్ల నా కుటుంబ సభ్యులు నన్ను ద్వేషిస్తున్నారు. నాకు ఎలాంటి ఉద్యోగం రావట్లేదు. నా యొక్క లాభాలన్నింటినీ నేను పోగొట్టుకున్నాను. నా యొక్క అనారోగ్యం తగ్గలేదు. నాకు ఎలాంటి ఆశీర్వాదం నాకు దొరకలేదు. గతకాల జీవితంలో నేను ఏదైతే కొనసాగించానో వాటిలోకి మరలా వెళ్ళిపోవాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది అని కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు. మరి కొంతమంది, మా తమ్ముడు దేవుణ్ణి విశ్వసించాడండి, ఒక 3-4 వారాలు వచ్చాడు, ఉద్యోగం వస్తే దేవునిలో కొనసాగుతాను, లేకపోతే వెళ్ళిపోతాను అని అనుకుంటూనే వచ్చాడు. 3-4 వారాలు గడిచింది, వాడికి ఎలాంటి ఉద్యోగం రాలేదు, మరలా తన యొక్క పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని మరి కొంతమంది చెప్పి ఉన్నారు. ఇవి వింటున్నప్పుడు నాకెంతో బాధ అనిపిస్తుంది. ఏంటి ప్రభువా, కేవలము ఉద్యోగాల కోసము, అనారోగ్యాల కోసము, లేకపోతే వారి యొక్క స్వలాభం కోసము ఏదో ఆశించి, ఏదో కావాలని, ఏదో కోరుకొని నీ దగ్గరికి వస్తున్నారు, కానీ వారికి ఏది జరగనప్పుడు, వారికి ఎటువంటి యొక్క కార్యము వారి జీవితాల్లో లేనప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? అలా ఎలా జరుగుతుంది అని నాకు ఒక ప్రశ్న నాలో మొదలైందండి. నిన్న మొన్న నమ్ముకుని వెళ్ళిపోయిన వారి గురించి ఒక రకమైన బాధ అయితే, ఎప్పటి నుండి ప్రభువుని వెంబడిస్తూ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్న మరికొంతమంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు కూడా ఈ విధమైన శోధనలో పడిపోయి, నాకేది జరగలేదు, నాకేది మంచిగా అనిపించట్లేదు, నాకు అది లేదు ఇది లేదు అని కొన్ని సాకులు పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతున్న వారు మరికొంతమంది. అయితే వీటన్నింటినీ బట్టి నేను ఒకరోజు భారంతో ప్రార్థించాను, ప్రభువా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? అసలు ఈ క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా అనేకులు నిన్ను వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు? ప్రభువారు నాకు ఒక వాక్యాన్ని కనపరిచారండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు ఈ విధంగా రాయబడిందండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో, నానా విధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సత్యాన్ని నమ్మక దుర్నీతిని అవలంబించే వారందరికీ కూడా శిక్షావిధి కలుగుటకై అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసే ఒక శక్తిని దేవుడు అక్కడ పంపించున్నాడంటండి. చూడండి, నశించిపోతున్న వారు దేనిని వెతికితే వారు రక్షింపబడతారండి? సత్యాన్ని వెతికితే, సత్యాన్ని పట్టుకుంటే, వాక్యాన్ని పట్టుకుంటే వాళ్ళు రక్షింపబడతారు. కానీ అదే నశించుచున్నవారు ఒక అబద్ధాన్ని నమ్మితే, దుర్నీతిని వెంబడిస్తే, అబద్ధాన్ని వెంబడిస్తే వాళ్ళు శిక్షావిధికి పాత్రులుగా మార్చబడతారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు, వాళ్ళు అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళు శిక్షావిధికి పంపబడుటకు గాను మోసం చేయు శక్తి అనేది ఈ లోకంలో వచ్చిందంటండి. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి. మనందరము కూడా మెలకువతో ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ఒక మోసపరచు ఆత్మ, కలవరపరచు ఆత్మ, అబద్ధాన్ని ప్రేమించేటువంటి ఒక ఆత్మ ఈ లోకంలో ఇప్పుడు చాలా బలంగా సంచరిస్తుందండి. అనేకులు ఈరోజు మోసానికి, అబద్ధాలకి, దుర్నీతికి, ఈ లోకపు వ్యామోహాలకి, లోకపు ఇచ్చలకి చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. అటువంటి వాటి యందు అభిలాష కలిగి ఉంటున్నారంట. అయితే దేవుడు వాక్యము సెలవిస్తుంది, ఇటువంటి వాళ్ళందరూ శిక్షావిధికి పాత్రులుగా మార్చబడతారు. చూడండి, ఈరోజు చాలామంది దేవుణ్ణి విశ్వసించి
నాకు ఏది జరగకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నాకు నా పాత జీవితమే బాగుంది, అక్కడే చాలా బాగుంది అని చెప్పి ఇలా వెళ్ళిపోవడానికి కారణము ఏంటో తెలుసా? కొంతమంది మతోన్మాదపు శక్తులు అబద్ధాలని, బైబిల్లో నుండి కొన్ని వచనాలను చూపించి వాళ్ళను మోసం చేసి ఇది తప్పు, ఇది అబద్ధము, దేవుడు లేడు, ఈయన నిజమైన దేవుడు కాడు, ఇది అంతా అబద్ధము, దీనిని మీరు నమ్మద్దు, దీనిని మీరు నమ్మితే కనుక మీరు మోసపోతారు, ఇక్కడ మీరు పొందుకోలేంది అక్కడేం పొందుకుంటారు, మీరు ఇక్కడ జరగనిది అక్కడ మీకు ఏం జరుగుతుంది. ఇవే అద్భుతాలు, ఇవే ఆశ్చర్యకారాలు మన యొక్క జీవన శైలిలో కూడా ఉంది కదా. మీరు దీనిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీరు కనుక క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతే అక్కడ పాస్టర్స్ మీ దగ్గర నుండి దశమభాగాలు లాక్కుంటారు. మీ యొక్క జీతాల్లో నుండి దశమభాగం తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీకు అనారోగ్యాలు వస్తే మేము స్వస్థపరుస్తామని మిమ్మల్ని పిలిచి మీ యొక్క అనారోగ్యాలు తగ్గించరు సరికదా, మీ యొక్క రోగము ఇంకాస్త ఎక్కువ చేసి మీరు మరణానికి పాత్రులయ్యే విధంగా ఆ ఒక్క పాస్టర్స్ మిమ్మల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఆ ఒక్క మతంలోనికి మీరు వెళ్ళకండి, ఆ ఒక్క మతాన్ని మీరు వెంబడించకండి అని చెప్పి కొంతమంది మతోన్మాద శక్తులు ఈ విధంగా కొంతమంది విశ్వాసుల్ని పాడు చేస్తున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నిలబడుతున్నాను అని అనుకుంటున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అనేక మంది బయలుదేరి ఉన్నారు, అబద్ధాన్ని ప్రకటించేవారు, అబద్ధాన్ని చూపించేవారు. ఏ ఒక్క మతంలో చెడ్డవారు లేరు చెప్పండి? ఏ ఒక్క మతంలో అబద్ధాన్ని ప్రచురపరిచేవారు లేరు చెప్పండి? ప్రతి ఒక్క మతంలో అబద్ధికులు ఉన్నారు, ప్రతి ఒక్క మతంలోనూ మోసం చేసేవారు ఉన్నారు, ప్రతి ఒక్క మతంలోనూ చెడిపోయే మనస్సు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు చెడిపోతే ఇంకొంతమందిని కూడా చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బయలుదేరారు అటువంటి వారు. అది సృష్టి ఆరంభం నుంచి కూడా ఉంది, ఇప్పుడు ఏమీ ఇది కొత్త కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఇది మరింతగా విపరీతం అయిపోయింది. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అబద్ధాలను నమ్మే విధంగా ఒక మోసం చేసే శక్తి బయలుదేరిందంటే ఇప్పుడు లోకంలో. మనము ఏం వింటున్నాము, ఏది చూస్తున్నాము, ఎటువంటి వాటిని మనం విశ్వసిస్తున్నాము, ఎవరిని మనం వెంబడిస్తున్నాము, దేని యందు మనం అభిలాష కలిగి ఉన్నాము, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా, లేకపోతే మతోన్మాదులు చెప్పే మాటలను నమ్ముతున్నామా, లేకపోతే బంధువులు చెప్పే మాటలు నమ్ముతున్నామా, వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నామా? ఏది మనల్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది ఈ లోకంలో? చూడండి, ఇక్కడ కొంతమంది నార్త్ ఇండియాలో కొంతమంది బాబాలు తయారయ్యారండి. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మేము కూడా దెయ్యాలు వెళ్ళగొడతాము, మేము కూడా స్వస్థత చేస్తాము, మేము కూడా ఆశ్చర్యకారాలు చేస్తాం, మేము కూడా అద్భుతాలు చేస్తాం. క్రైస్తవ్యంలో నేను దెయ్యాలు వెళ్ళగొట్టేది మేము వెళ్ళగొట్టలేమనుకుంటున్నారా అని చెప్పి ఒక గుంపుని అక్కడ సిద్ధపరిచి స్టేజ్ దగ్గర అక్కడ దెయ్యాలు వెళ్ళగొడుతున్నట్టు, స్వస్థత పొందుతున్నట్టు వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఒక అద్భుతం కోసమనో, ఒక స్వస్థత కోసమనో, ఒక ఉద్యోగం కోసమనో, లేకపోతే ఒక ఆశ్చర్యకార్యం కోసమనో యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మడం వల్ల ఏ మాత్రము ఉపయోగం లేదండి. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు అనేది టెంపరరీ. ఇవాళ రోగం పోయిందంటే మరలా ఇంకొక రోగం వస్తుంది. ఇవాళ ఒక నష్టం జరిగిందంటే మరలా రేపు ఇంకొక నష్టం వస్తుంది. మనము బ్రతికి ఉన్నంత కాలము ఈ లోకంలో ఏదో ఒక కష్టము, ఏదో ఒక బాధ ఈ శరీరంలో ఉన్నంత వరకు మానవుడికి ఉంటూనే ఉంటాయి. వాటిల్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకూడదు. మీరు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతారో ఆటోమేటిక్గా అవన్నీ మీ వెనకాల వస్తాయి. అవన్నిటినీ పొందుకోవాల్సిన హక్కు దేవుడు మనకిచ్చాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ రాజుకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది, ఒక పెద్ద మహానగరం ఉంది. రాజుకి ఆ మహానగరంలో, ఆ ప్యాలెస్లో ప్రతి వస్తువుని ఉపయోగించుకోవడానికి, ప్రతి ఒక్క శ్రేష్టమైన ఆహారాన్ని భుజించడానికి, విలాసవంతమైన జీవితాన్ని బతకడానికి ఎంత హక్కు ఆ రాజుకు ఉందో, ఆ రాజుకి పుట్టిన కుమారుడికి కూడా అంతే హక్కు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఆ రాజుకి ఎన్ని అయితే హక్కులు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ హక్కులు కూడా కొన్ని సార్లు దొరుకుతాయి తన కుమారుడిగా జన్మించినందుకు గాను.
అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న మనందరికీ కూడా ప్రభువారు అటువంటి హక్కుని ఇచ్చున్నారు. ఆశీర్వాదమునకు వారసులుగా మీరు పిలువబడితిరి, మీరు దాసులుగా కాదు నా కుమారులుగా నేను మిమ్మల్ని పిలుచుచున్నాను, నా కుమార్తెలుగా మీరు పిలుచుచున్నాను. ఇప్పుడు మీరు దాసి కుమారులుగా కాదు, స్వతంత్రురాలైనటువంటి కుమారులు, మీరు వాగ్దాన పుత్రులు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు కేవలం అనారోగ్యాల కోసమని, స్వస్థతల కోసమని, దెయ్యాలు వెళ్ళగొట్టబడాలని, అద్భుతాల కోసమని యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించవలసిన అవసరం లేదు. మీరు వాక్యాన్ని విశ్వసించిన వారైతే, వాక్యాన్ని చేతపట్టుకున్న వారైతే, వాక్యం అనే పునాది మీలో స్థిరంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్రతిదీ మిమ్మల్ని వెంబడించుకుంటూ వస్తుందండి. మీరు దేవుని వాక్యాన్ని కనుక విశ్వసించేవారైతే కనుక, దేవుని యొక్క మాటను మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో కనుక మీరు విశ్వసించేవారైతే కనుక ప్రతిదీ మిమ్మల్ని వెంబడిస్తూ వస్తుందండి. స్వస్థతల కోసం, అద్భుతాల కోసం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎక్కువ కాలం నిలబడరు. వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు, మోసాన్ని నమ్ముతారు, దుర్నీతి యందు అభిలాష కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు తొందరగా పడిపోతారు. మీరు యూదా ఇస్కరియోతుని కనుక చూసినట్లయితే ఆయన దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు, దేవుని వెనకాలే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయనతోనే తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే పడుకున్నాడు, అనేక అద్భుతాలు చూశాడు, దేవుడు చెప్పే ప్రతి వాక్యాన్ని విన్నాడు. మరి అయినా సరే ఎలాగ మోసపోయాడు, ఎలాగ శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు అంటే, శత్రువులు వచ్చి ఆయనకి ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తావా మాకు అని అడగలేదండి. ఈయనే మాటిమాటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, వాళ్ళ గుంపులో ఉండేవాడు, వాళ్ళ యొక్క మాటలకు తొందరగా అట్రాక్ట్ అయిపోయాడు. ఎందుకంటే ఈయన వాక్యం వింటున్నాడు, కానీ ఆ వాక్యం యందు అభిలాష కన్నా కూడా దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నాడు, డబ్బు యందు అభిలాష కలిగి ఉన్నాడు. కాబట్టి వాక్యం ఎంత వింటున్నా సరే ఈయనకి అది వంట పట్టట్లేదు. అందుకనే శత్రువుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని వారికి అప్పగించి 30 నాణాల కోసము అమ్ముడు పోయాడు. చివరికి ఏమైందంటే ఉరిపోసుకుని చనిపోయాడు. దేవునితో ఉండేవాడు ఎలాగ మోసపోతున్నాడు అంటే, అతనిలో వాక్యం అనే బలమైన పునాది లేదు అని అర్థం. బండ మీద అతను తన యొక్క ఇంటిని కట్టుకోలేదు, ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు. కాబట్టి దుర్నీతి యందు అభిలాష కలిగి మోసంలో, లోకపు వ్యాపారంలో అతను చిక్కుకుపోయాడు. అతని జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. నిత్య జీవానికి వెళ్ళవలసిన అతను నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినండి. మీరు అబద్ధానికి అట్రాక్ట్ అవ్వద్దు, మోసానికి అట్రాక్ట్ అవ్వద్దు. విశ్వాసంలో మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోనండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనే ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణము ధరించుకుందుము. దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా ఉంటుందంట. ఏ జామో ఏ గడియో మనకు తెలియదు. దేవుని యొక్క రాకడ ఒక దొంగ ఒక ఇంట్లో పడినప్పుడు ఎంత సైలెంట్గా వచ్చి దొంగ పడిపోతే ఎలా ఉంటుందో అలాగ ఉంటుందంటండి. తెలియని సమయంలో, తెలియని గడియలో, అనుకోని గడియలలో దేవుని యొక్క రాకడ వస్తుంది. ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే వారి యొక్క హృదయాన్ని సిద్ధపరచుకొని ఉంటారో, దేవుని ఎదుట నిస్వార్థంగా నిందారహితులుగా ఉంటారో, వారు దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, విశ్వాస ప్రేమ అనే కవచము, రక్షణ నిరీక్షణాస్త్రం అనే శిరస్త్రాణము మీరు ధరించుకోనండి. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలండి, ధైర్యము కలిగి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు మణిపూర్లో ఇప్పటికే మీరు ఎంతో న్యూస్ చూసి ఉన్నారు, విని ఉన్నారు. ఎంతోమంది క్రైస్తవుల్ని చంపేస్తున్నారు. క్రైస్తవులు అంటే ఈ రోజుల్లో అనేక మందికి ఎంతో హేయమైన భావము, హీనమైన భావము ఈ రోజుల్లో మొదలైంది.
మేము బయటికి వెళ్ళి ఏదైనా షాప్స్కి వెళ్తున్నప్పుడు, కిరాణా కొట్లకి వెళ్తున్నప్పుడు, మరి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వాళ్ళు మాతో పరిచయం చేసుకున్నప్పుడు బాగానే పరిచయం చేసుకుంటారండి. వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మీరు ఏం చేస్తారండి అని అడిగినప్పుడు మేము క్రీస్తుని గురించి ప్రకటిస్తాము, మేము సువార్థికులము, మేము బోధకులము అని చెప్పినప్పుడు వారి యొక్క ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. కొంతమంది చాలా హీనంగా, హేయమైన భావంతో మమ్మల్ని చూస్తారు. మరి కొంతమంది భయపడిపోతారు, వాళ్ళని ఎక్కడ మేము మార్చేస్తామేమో అని. వెంటనే వాళ్ళు మా నుండి దూరం అయిపోతారు. అవునా, సరే సరే అని అక్కడితో నుంచి వాళ్ళు తప్పించుకొని ఏదో ఒక రకంగా వెళ్ళిపోతారు. మరి కొంతమంది దూషిస్తారు, అపహసిస్తారు. మీరు మత ప్రచారకులా, మీరే కదా మతాల్లోకి మార్చేస్తారు కదా, అలాంటి వారే కదా మీరు అని ఈ విధంగా ఒక క్రైస్తవుడు అని చెప్తున్నప్పుడు ఈ రోజుల్లో అసలు మర్యాద అనేది కానీ, విలువ అనేది కానీ లేదండి. అటువంటి ప్రపంచంలో మనము జీవిస్తున్నాము, మహాశ్రమల కాలంలో మనము ఉన్నాము. ఇటువంటి రోజుల్లో మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడా కూడా క్రైస్తవులకి అనేది రక్షణ లేదు. ఈ రోజుల్లో స్వేచ్ఛ లేదు. గట్టిగా మాట్లాడాలన్నా కూడా ఆలోచించి మాట్లాడవలసిన రోజులు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. వాళ్ళ మందిరాల్లో వాళ్ళు కూర్చుని ఆరాధన చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో మనము జీవిస్తున్నామండి. మీరు కనుక అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ ఇటువంటి దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ మరి హిందువులకి కానీ, జైన్స్కి కానీ, బుద్ధిస్టులు కానీ ఎవ్వరూ కూడా ఆటంకపరచరు. అటువంటి దేశాల్లో హిందువులు మేము అని అంటే ఎవ్వరు కూడా ఆటంకపరచరు. మీరు ఒక క్రైస్తవ దేశానికి వచ్చారు, మీరు ఎలా వచ్చారు, ఇక్కడ మేము మీకు జాబ్ ఆపర్చునిటీస్ మేము ఇవ్వము, మేము మీకు ఎటువంటి వసతులు ఇక్కడ మేము కల్పించము అని ఏ దేశం వాళ్ళైనా హిందువులకి చెప్తున్నారండి? ఎవరైనా మీరు మా దేశంలో ఉండడానికి వీల్లేదు, మీరు ఒక హిందూ కాబట్టి ఇక్కడ క్రైస్తవులే ఉండాలి, క్రైస్తవులే పనిచేయాలి, క్రైస్తవులకే మేము అన్ని ఆఫర్స్ ఇస్తాము, అన్ని ఉద్యోగాలు ఇస్తామని ఏ దేశమైనా చెప్తున్నారా? ఎవ్వరు చెప్పట్లా. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్ని చూస్తున్నారు, వారికి ఉన్న జ్ఞానాన్ని చూస్తున్నారు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూస్తున్నారు తప్పితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎలాంటి క్యాస్ట్ నుంచి వచ్చావు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు, నువ్వు హిందువా, క్రిస్టియన్వా, బుద్ధిస్టువా, జైనువా, సిక్కువా అని ఎవ్వరు అడగట్లేదు కదండి. మరి మన భారతదేశంలో ఎందుకు ఇన్ని విద్వేషాలు, ఎందుకు ఇన్ని విభేదాలు? మీరు క్రైస్తవులా అయితే మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు వ్యాపారం చేయడానికి వీల్లేదు, మీరు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, మీరు ఇక్కడ మందిరం పెట్టడానికి వీల్లేదు అని ఎందుకు ఇన్ని షరతులు పెడుతున్నారు? ఎందుకు ఇన్ని భేదాలు చూపిస్తున్నారు? ఇతర దేశాల్లో హిందూస్గా ఉన్న వారికి ఎంతో గౌరవం ఉంది కదా. మరి ఇక్కడున్న దేశంలో, మరి మన దేశంలో మన మధ్యలో ఎందుకు ఇన్ని విభేదాలు? ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. జీవము మరణము దేవుడు మన ఎదుట పెట్టి ఉన్నాడండి. ఒక శుభ వర్తమానం అది. యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించి ఉన్నారు. సకల మానవాళి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమై ఆయన బలి పశువుగా మారి నా పాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయనని విశ్వసించండి అని చెప్పడము అనేది అది ఒక శుభ వర్తమానము, అది సువార్త, అది ప్రకటిస్తున్నారు అనేకులు. అంతేకాని నువ్వు మారిపో, నువ్వు నీ యొక్క పద్ధతులన్నీ నువ్వు వదిలేసేయాలి అని ఎవరు చెప్పరు. ఎవరు కూడా ఎవరిని బలవంతంగా మార్చలేరు. కొన్ని అబద్ధ బోధనలను బట్టి, అబద్ధ ప్రచారాలను బట్టి చాలామంది క్రైస్తవుల మీద ఇప్పుడు బురద చల్లుతున్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు చేస్తున్న ఆ ఒక అబద్ధ బోధనలను బట్టి మొత్తం క్రైస్తవాలనే తప్పుపడుతున్నారు ఈ రోజుల్లో అనేకులు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఇటువంటి సమాజంలో మనము జీవిస్తున్నాం కాబట్టి మనము జాగరూకులుగా ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుంచి. ఎవరితోనూ మీరు వెళ్ళి జగడం ఆడవద్దు, ఎవరితోనూ కూడా మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకోవాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి అని మీరు ఎవరితో కూడా వెళ్ళి డిస్కస్ చేయడము, వాళ్ళకి బలవంతంగా చెప్పడము అనేది మీరు ఎక్కడ ప్రయత్నించద్దు ప్రియమైన సోదరి సోదరులారా. మీ యొక్క జీవన శైలిని బట్టి, మీ యొక్క జీవన విధానాన్ని బట్టి వారు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా, అప్పుడు మీరు ప్రకటించండి. అంతేకాని ఎవ్వరికి వెళ్ళి క్రీస్తుని గురించి చెప్తాను,
మీరు వినండి అని ముఖ్యంగా అన్యుల మధ్య అసలు చెప్పద్దు. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోయినాయి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు అలాగ ఉన్నాయి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే చాలు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, నిద్రపోయే వాళ్ళు రాత్రిపూట నిద్రపోతారు, మత్తులుగా ఉండేవాళ్ళు రాత్రి యందు మత్తులుగా ఉంటారు. మనము వెలుగు సంబంధులము, మనము జాగరూకులుగా ఉండాలి, మెలకువగలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసే ముందు కూడా ఒకటే మాట అందరికీ చెప్పారు, అదేంటంటే మెలకువ కలిగి ప్రార్థించండి. నేను మీ అందరికీ అదే చెప్తున్నాను, మెలకువగా ఉండి ప్రార్థించండి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు అంటండి. దేవుని యొక్క కన్నులు సంచరిస్తున్నాయండి. ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు, ఎవరు యథార్థమైన హృదయంతో ఉన్నారు, ఎవరు నిందారహితంగా ఉన్నారు అని. దేవునికి యథార్థవంతులంటే చాలా ఇష్టం అండి. మోసగాళ్ళు, అబద్ధీకులు, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్ళని దేవుడు కోరుకోవట్లేదు. అబద్ధాలను వెంబడించే వాళ్ళు, అద్భుతాలను వెంబడించే వాళ్ళంటే దేవునికి అసహ్యం. అద్భుతాలు కాదు మనం వెంబడించాల్సింది, స్వస్థతలు కాదు మనం వెంబడించాల్సింది, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాయా లేదా అది కాదు మనం వెంబడించాల్సింది. దేవుని యొక్క వాక్కుని మనం వెంబడించాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను. వాక్యమే దేవుడండి. మీరు వాక్యాన్ని కనుక పట్టుకుంటే అన్నీ మీలో ఉంటాయి. వాక్యంలో కనుక మీరు నిలిచి ఉంటే అన్నీ మీ వెంట వస్తాయి. వాక్యాన్ని కనుక ఆనుకొని మీరు జీవిస్తే ఏ ఒక్క జారత్వంలోనూ మీరు పడిపోరు, ఏ ఒక్క లోభములోనూ మీరు పడిపోరు. వాక్యంలో మీరు స్థిరంగా నిలబడి ఉన్నప్పుడు మీ కనుదృష్టి సరి అయిన స్థలాల్లోనే ఉంటుంది. ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది విలువైనదో వాటి అందే మీ దృష్టి నిలపండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏవి నీచములో, ఏవి హీనమైనవో నువ్వు గుర్తించాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని యొక్క రాజ్యంలో మిమ్మల్ని నువ్వు ఎన్ని అద్భుతాలు చేసావు, నువ్వు ఎంతగా భాషలు మాట్లాడావు, నువ్వు ఎలాగ సూచక క్రియలు చేసావు, నువ్వు ఎంతమందికి ప్రవచనాలు చెప్పు, ఇది కాదు ప్రభు మనల్ని అడిగేది. ఒక్కటే అడుగుతాడు, నువ్వు నా యందు యథార్థంగా ఉన్నావా లేదా, నువ్వు నా యందు నమ్మకంగా ఉన్నావా లేదా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించాలి. ఈ సమయంలో పరిశుద్ధుల యొక్క ఓర్పు, విశ్వాసము అనేది ఎంతో ముఖ్యమైనది. మీరు ఓర్పుతో, విశ్వాసంతో దేవుని ఎదుట ఉండాలని నా కోరిక. నిలిచి ఉన్న మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ సమయంలో తలలు వంచండి. మనందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమేడా, కృపగలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, విశ్వాస ప్రేమ అనే కవచం ధరించుకోమంటున్నావు, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకోమంటున్నావు. మరి మా పరుగుని మేము తుదముట్టించే వరకు కూడా నిందారహితంగా, నిష్కలంకులుగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభువా మోసపరచబడుతున్నారో, అబద్ధాన్ని, దుర్నీతిని మరి విశ్వసిస్తున్నారు, అట్టి బిడ్డలందరినీ కూడా దయతో క్షమించు ప్రభువా. తండ్రి, మరి వాళ్ళకి సరి అయిన మార్గాన్ని కనపరచండి ప్రభువా. అబద్ధీకుల నుంచి, దుష్టుల నుంచి తండ్రి నీ బిడ్డలను దూరపరచు ప్రభువా. యేసయ్య, మరి నీ వాక్యాన్ని నమ్మే వారందరినీ కూడా తండ్రి నువ్వు దాచు ప్రభువా. తండ్రి నాయన, నీ ఇష్టులైన వారందరినీ నువ్వు దాచు నాయన. దేవా, నీ యొక్క రెక్కల నీడలో మా అందరినీ దాచండి ప్రభువా. మా యొక్క ఆశ్రయ దుర్గము నీవే, మా దాగుచోటు నీవే, మా కేడము నీవే. అబద్ధీకుల నుంచి, మోసగాళ్ళ నుంచి మమ్మల్ని అందరినీ దూరపరచు ప్రభువా. అటువంటి వారి మాటలను నమ్మకుండా, అటువంటి వారి యొక్క వలలో చిక్కుకుపోకుండా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే కాపాడయ్యా. పసిపిల్లల వంటి హృదయం కలిగిన వారుగా మేమందరము నీ ఎదుట ఉండడానికి, మార్పు నుండి బిడ్డల వంటి వారుగా మేము ఉండడానికి మా అందరికీ మీరే సహాయం చేయండి. ఈ భారతదేశాన్ని కాపాడండి ప్రభా. చీకటి నుంచి భారతదేశాన్ని విడిపించండి ప్రభా. అధికారుల హృదయాలు మార్చండి ప్రభా. ఈ దేశాన్ని దేవా నీవే ఆశీర్వదించు, దీవించు. విశ్వాసంలో ఎదుగుటకు నువ్వే ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. యథార్థంగా, నిందారహితులుగా నీ ఎదుట బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ కృప చూపమని, ఆ విధంగా నడుచు భాగ్యంను మాకు ఇవ్వమని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.
దేవునికి స్తోత్రం. విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పరిచర్య కోసము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు కనుక మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే తప్పకుండా ఈ పరిచర్య కొరకు, ఇక్కడ జరగాల్సిన పనుల కొరకు మీరు ఆర్థికంగా సహకరిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీరు పనిచేస్తున్న స్థలాల్లోనూ సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.